కష్టము మంచి వారి కుటుంబంలో జరిగినప్పుడు సమాజము లాయర్లుగా జడ్జిలుగా అయిపోయి వాళ్ళు ఏదో చేసి ఉంటారండి, అందుకే అలా జరిగింది మాట్లాడతారు, ముందే మాట్లాడేస్తారు, తీర్పులు తీర్చేస్తూ ఉంటారు. ఆల్రెడీ జరిగిన నష్టము, వచ్చిన కష్టాన్ని బట్టి మన గాయం చాలా పచ్చిగా ఉంటుంది. ఆ పచ్చి గాయం మీద కారం జల్లినట్లు కొంతమంది మాట్లాడే మాటలు చాలా బాధిస్తూ ఉంటాయి కదండి. వెరీ వెరీ పెయిన్ఫుల్. ఇప్పుడు యోబు గురించి దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడంటే యోబులో ఎలాంటి దోషము దేవునికి కనబడలా. యోబు యొక్క పాపాన్ని బట్టి కాదు యోబు జీవితంలో శ్రమ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది? వై డిడ్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ జోబ్స్ లైఫ్? యోబు యొక్క పాపానికి పర్యవసానంగా కానీ కాన్సిక్వెన్స్గా కానీ యోబుని దేవుడు ఇతనికి బుద్ధి చెప్పాలి, ఇలా జీవిస్తున్నాడు కదా అని శిక్షగానే దేవుడు విధించల. కానీ ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయంటే యోబు యొక్క విశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష.